గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ బిక్రా దాడులు చేసింది. నిన్న ఇక 200 ఫైటర్ జెట్స్ తో అటాక్ చేసింది. తర్వాత ఇక ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇజ్రాయెల్. ఇక ఇరాన్ ఆర్మీ చీఫ్ తర్వాత రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా మిలిటరీ ఆఫీసర్స్ సైంటిస్టులు మృతి చెందారు. తర్వాత ఇక నటాన్స్ న్యూక్లియర్ సైట్ కూడా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. 100 డ్రోన్లు మిసైళ్లతో ఇరాన్ ప్రతీకార దాడికి చర్యలు కూడా చేపట్టనుంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మాకు ముప్పు తొలిగే దాకా దాడి చేస్తామన్న ఇజ్రాయెల్ పిఎం నేత న్యూహు అన్నట్టు ఒక వార్త. ఇక ఇజ్రాయెల్ పై ప్రతీకార చర్య తీసుకుంటే ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక పరిస్థితి చేయి దాటక ముందే అణు ఒప్పందానికి రండి అన్నట్టు ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పశ్చిమాసియాలో మరో యుద్ధ మేఘం కమ్ముకుంది. ఇక ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతారు చేస్తూ ఇరాన్ పై ఇజ్రాయెల్ బిక్రా దాడులు చేస్తుంది. ఇక గురువారం అర్ధరాత్రి శుక్రవారం 2 దఫాలుగా ఇరాన్ లోకి టెహరాన్ పరిసరాల ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇజ్రాయెల్. తర్వాత ఆపరేషన్ రైజింగ్ లయన్స్ పేరుతో న్యూక్లియర్ ప్లాంట్లు స్థానిక తర్వాత సైనిక స్థావరాలను లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ మహమ్మద్ బాఘేరి, తర్వాత రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ హుసేన్, తర్వాత సలహా 13 టాప్ మిలిటరీ కమాండర్స్ మరి 2 సైంటిస్టులు కూడా మృతి చెందారు. తర్వాత శుక్రవారం వందలాది డ్రోన్లు మిసైళ్లతో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. తమ ప్రతీకార దాడి మొదలైందని హెచ్చరించింది ఇరాన్. ఇది ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఏం జరిగి ఉండొచ్చు, ఇక ఒక ఇంజన్ ఫెయిల్ అయి ల్యాండింగ్ గేర్లు మూసుకుపోవడం వల్ల డ్రాపింగ్ ఎఫెక్ట్ విమానం స్పీడ్ పడిపోయి ఉండొచ్చా. తర్వాత ఇక విమానం రెక్కలపై ఉండే టేక్ ఆఫ్ ఫ్లాప్స్ రేకులకు వంటి ఎక్స్ అండ్ ఐ తిరిగి యుద్ధస్థానానికి రాకపోవడం వల్ల ప్లేన్ ఎగరకపోవడం ఫెయిల్ అయి ఉండొచ్చా. తర్వాత ఒక ఇంజన్ ఫెయిల్ కావడంతో పైలట్ పొరపాటుగా పనిచేస్తున్న 2వ ఇంజన్ ఆఫ్ చేయడంతో ప్లేన్ క్రాస్ అయి ఉండొచ్చా అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అయితే ఇక కారణంపై ఏదైనా కానీ ఆకస్మికంగా థ్రస్ట్ ఫ్లైట్ ముందుకు వెళ్లేందుకు కావాల్సిన బలంను కోల్పోవడం వల్లే ప్లేన్ కూలిపోయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక బ్లాక్ బాక్స్ లో ఏముంది, ఇక అహ్మదాబాద్ ప్రమాద స్థానం నుంచి డివైస్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు. తర్వాత ఇక అందులోని డేటా పైనే ఉత్కంఠ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బోయింగ్ విమానాల సమర్థంపై డీజీసీఏ రివ్యూ కూడా నిర్వహిస్తుంది. తర్వాత ఇక తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక విమానంలో పేలుడు 1000 డిగ్రీల టెంపరేచర్ కాలి బుడిదైన మృత దేహాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గుర్తించిన డెడ్ బాడీలు మిగిలిన వాటికి డిఎన్ఏ టెస్టులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక గుజరాత్ ఎయిర్ ఇండియా విమానం ఎందుకు క్రాస్ అయింది, టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లో పైకి ఎగరలేక ఎందుకు కుప్పకూలిపోయింది, ఇవన్నీ ప్రశ్నలే. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలు కారణాలు ఏంటి, తర్వాత అవన్నీ తెలాలంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయాల్సిందే అని నిపుణులు అంటున్నారు. ఇక అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద గురువారం మధ్యాహ్నం కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు సంబంధించిన కీలకమైన బ్లాక్ బాక్స్ దొరికింది. ఇక విమానం పోయిన మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై దీనిని గుర్తించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో శుక్రవారం ఈ బాక్స్ స్వాధీనం చేసుకుంది. ప్రమాద సమయంలో ఏం జరుగుతున్నదని తెలియాలంటే బ్లాక్ బాక్స్ లో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా అత్యంత కీలకం కానుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక 265కు చేరిన మృతుల సంఖ్య. ఇక మృతులు 241 మంది ప్రయాణికులు, తర్వాత 24 మంది మెడికల్ ఇతరులు. తర్వాత ఇక గాయపడిన వాళ్ళలో మరికొంతమంది పరిస్థితులు సీరియస్, మృతుల సంఖ్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు ఒక వార్త అనేది మనం ఇక చూస్తున్నాం. తర్వాత ఇవాళ గద్దర్ సినీ అవార్డుల ప్రధానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సినీ ఇక గద్దర్ సినీ అవార్డులు ప్రధానోత్సవ వేడుకలు శనివారం హైదరాబాద్ లో జరగనున్నాయి. ఇక హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 4 లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు ప్రభుత్వం. తర్వాత ఇక ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. తర్వాత మంత్రులు ఇతర ప్రముఖులు వేడుకలకు హాజరు కానున్నారు. తర్వాత ఇక బంగారం ధర జంప్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు వరుసగా 3 రోజులు పెరిగాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గోల్డ్ ధర ఒక్క రోజే 2200 ధర పెరిగి 10 గ్రాములకు 1,0550కి చేరింది. ఇది రికార్డు హైకి దగ్గర ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం మనం.
తర్వాత ఇక గెలుపు అంచనాలో సౌత్ ఆఫ్రికా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కొత్త విజేత ఎవరో దాదాపు ఖాయమైంది. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతిలో వచ్చేసింది. ఇక తొలి 2 రోజులు హోరాహోరీగా సాగిన 3వ రోజు ఆస్ట్రేలియాపై సఫారీ టీం పూర్తిగా పై చేయి సాధించింది. తర్వాత విజయానికి మరో 69 రన్స్ దూరంలో ఉందనని మనం చెప్పవచ్చు. తర్వాత పిసిసి చీఫ్ తో మంత్రి వివేక్ భేటీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. గాంధీ భవన్ లో మంత్రికి ఘన స్వాగతం, పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపై ఏరుపోరి చర్చ అన్నట్టు ఒక వార్త అని చూస్తున్నాం. తర్వాత ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. ఇక గనులో కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యాక శుక్రవారం మొదటిసారిగా గాంధీ భవన్ కు వచ్చారు. ఇక ఆయన పలువురు పార్టీ నేతలు, కార్యాలయం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇక మంత్రి వివేక్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ వద్ద తోడ్పల్లి వెళ్ళారు. ఇక ఈ సందర్భంగా వివేక్ మహేష్ కుమార్ గౌడ్ సాల్వా కప్పి బూకే ఇచ్చి అభిమానాలు తెలిపారు. వివేక్ కూడా మహేష్ కు బూకే ఇచ్చి సాల్వాతో సత్కరించారు. అనంతరం ఇరువురు నేతలు సుమారు అరగంట పైగా సమావేశమయ్యారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక 25లోగా రైతు భరోసా డిపాజిట్లు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక పండ్ల తోటలో కూడా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తర్వాత రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇక స్థానిక ఎన్నికలకు సర్కారు రెడీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక వచ్చే నెలలో ఉంటాయని సీఎం సంకేతాలు కూడా ఇచ్చారు. ఇక క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశ నిర్దేశం అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం. తర్వాత అభ్యర్థులు ఎంపికలు జాగ్రత్త ఉండాలని సూచించారు. తర్వాత ఇక సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల మధ్య 10-15 రోజులు గ్యాప్. ఆ తర్వాత జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. అయితే స్థానిక ఎన్నికల సర్కారు సిద్ధమవుతుంది. ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, కాంగ్రెస్ చేసేలా కష్టపడి పనిచేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఇక ఈ టాస్క్ ను ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలు సక్సెస్ చేయాలి. ఇందుకు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు చైర్మన్లు, పార్టీ లీడర్లు సహకరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వం పనితీరు పరీక్ష లాంటిది, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని చెప్పినట్టు తెలిసింది. ఇక క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాలను బాట పట్టారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అయితే ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు, ఇక లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ సిద్ధంగా ఉండాలని ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్కారు నుంచి ఇటీవల ఆదేశాలు కూడా అందాయి. ఇక దీంతో ఎన్నికల సంఘం రంగంలో దిగింది. ఇక ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల సామగ్రిని సిద్ధం కూడా చేసింది. తర్వాత ఇక కేవలం రిజర్వేషన్ నోటిఫికేషన్ తేదీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తుంది కాగా, ఇక ఇప్పటికే వరకు స్థానిక సంస్థలు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్న రిజర్వేషన్ ప్రకారమే తాజా ఎన్నికలు జరుగుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్ లో ఉంది. ఇది అప్పట్లో తేలే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో చట్ట ప్రకారం బీసీలకు 23% వరకు సీట్లు కేటాయించిన, ఓపెన్ కేటగిరీలో మిగిలిన సీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇది మన లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని వార్తలను చూస్తాం. తర్వాత ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్. ఇక రాష్ట్రంలో అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగింది. ఇక శ్రీధర్ బాబు ఇక స్టేట్ వృద్ధి రేటు 10.1% పెరిగింది. తర్వాత దేశ సగటును మించి నమోదు. ఇక ప్రతి భాగస్వామ్యం లావాదేవీలు కాదు, అది ఒక మార్పు అని వెళ్ళింది. ఇక గ్లోబల్ లీడర్ సమిట్ లో మంత్రి ప్రసంగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ తర్వాత 3.64% డిఏలు పెంపుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు ఇక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక సర్కారుపై ఏడాది సుమారు 2,400 కోట్ల అదనపు భారం పడేటట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కొత్తగా 571 బడులు, ఇక 21 ఎక్కువ మంది పిల్లల చోట ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్లో సవలతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని వ్యాఖ్యానించారు. ఇక సంక్షేమ శాఖ కింద ఉన్న విద్యాసంస్థలను రేషనలైజేషన్ చేయాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, విశేషాలు, నేషనల్ వార్తలు, తర్వాత రీజనల్ వార్తలు, స్టేట్ సంబంధించిన తెలంగాణ వార్తలని మేము ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక గెలుపు దిశగా దక్షిణాఫ్రికా. ఇక విజయ లక్ష్యం 282, ప్రస్తుత 213, 2 వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్ సెంచరీ చేశారు. తర్వాత ఇక
25లోగా రైతు భరోసా అందిస్తాం. రాష్ట్రంలో రైతులకు ఈ నెల 25లోగా రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తర్వాత ఇక 18 నుంచి పీజీ సెట్ దరఖాస్తులు. ఇక పీజీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పీజీ సిపి గేట్ కోసం ఈ నెల 18 నుంచి ఉన్నత విద్యా మండలి దరఖాస్తులు స్వీకరించనుంది. తర్వాత ఇక ఉప్పు ఉన్నంటే ముప్పు. ఇక అధిక ఉప్పు వల్ల హైబీపీకి గురైన దేశంలో ఏటా 1.75 లక్షల మంది మృతి చెందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సో దాదాపు తర్వాత ఇక తెలంగాణ 286 టీఎంసీలు గత ఏడాది జూన్ 1 నుంచి ఏడాది మే 31 వరకు ఇతర ఇరు రాష్ట్రాలకు 1004 టీఎంసీలను వినియోగించుకున్నట్లు కృష్ణా బోర్డు తెలిసింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక పశ్చిమాసియా రణరంగం. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ భారీ దాడులు. తర్వాత ఇక సైనిక లక్ష్యాలకు క్షిపణులు వర్షం. ఇక శుద్ధి కర్మాగారం ఇక భీష్మపట్టణం దేశవ్యాప్తంగా 200 పైగా లక్షలపై దాడి చేసింది. ఇక తుడిచి పెట్టుకుపోయిన ఇరాన్ సైనిక పటవం. ఇక ఆర్జీ చీఫ్ సైనిక ముఖ్య నేతలంతా మృతి చెందారు. ఇక ఖమేనీ సలహాదారు అణు శాస్త్రవేత్తలు కూడా అణు ఒప్పందంలో రాకుంటే అంతే ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరించారు. ఇక దాడులు ఆగబోవు నెతన్యాహు. ఇక భారీ ప్రతీకారం తప్పదు అని ఖమేనీ వ్యాఖ్యానించారు. ఇక పూర్తి స్థాయి యుద్ధ సంకేతికాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత విశ్వాస్ కుమార్ రమేష్ ను పరామర్శిస్తున్న నరేంద్ర మోదీ. ఇక ప్రమాద స్థలానికి మోదీ. ఇక అహ్మదాబాద్ లో విమాన సకలాలను ధ్వంసమైన భవనాలను పరిశీలించారు నరేంద్ర మోదీ. ఇక సిటీ సివిల్ ఆసుపత్రిలో క్షత్రగాత్రులను ఆరోగ్య పరిస్థితిపై తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ను పరామర్శించారు నరేంద్ర మోదీ. తర్వాత మాజీ సీఎం విజయ్ సుపాని కుటుంబానికి ఓదార్పు. విమాన ప్రమాదం తాజా పరిమాణాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నరేంద్ర మోదీ. తర్వాత ఇక ఇంజన్ వైఫల్యమే. ఇక మేడ్కాల్ వీడియో ఇంజన్ కష్టమే విప్పించలేదు. ఇక టేక్ ఆఫ్ అవగానే ముగబోయి ఉంటాయని అభిప్రాయపడ్డ ఏవియేషన్ నిపుణులు. ఇక 2 ఇంజన్లు విఫలం అవడం అత్యంత అసాధారణమని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక టేక్ ఆఫ్ సైంటిస్ట్ లో లోపం పైలట్ తప్పదనే కారణమా అంటున్నారు. తర్వాత మెడికల్ కాలేజీ మృతులెందరూ. ఇక రోజున్నర దాటిన అస్పష్టత. ఇక అధికారంగా వెల్లడించిన వైరల్. ఇక 24 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏపీకి సంబంధించిన వార్త. ఇక ఏడాపేడ అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ. ఇక చంద్రబాబు సర్కారు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. తర్వాత ఇక వాక్ స్వతంత్ర హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ. ఇక జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరీక్షించిన బాధ్యత తమపై ఉందని ధర్మాసనం. తర్వాత ఇక తద్వారా ఆయన వాక్ స్వతంత్రానికి రక్షించినట్లవుతుందని స్పష్టీకరణ. ఇక నవ్వడం నేరమా, నవ్వితే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపాటు. తర్వాత ఇక నవ్వడం తప్పైతే తాము రోజు నవ్వుతూనే కేసులను విచారిస్తున్నామంటూ వ్యాఖ్య. ఇక ఏపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు. ఇక కొమ్మినేనికి బెయిల్ మంజూరు. ఇక తగిన షరతులను విధించాలని కిందికి కోర్టు స్పష్టీకరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంప పెట్టు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తర్వాత ఇక నిరంకుశంగా ప్రజాస్వామికంగా ఆరచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు గట్టిగా బుద్ధి చెప్పింది. తర్వాత ఇక ప్రాథమిక హక్కులను స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్ట్ ఇక తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదామహం. తర్వాత ఎక్స్ లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇంజనీర్ ఫీజు పెంపు వాయిదా. ఇక ప్రైవేట్ కాలేజీలు జమా ఖర్చులపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక టాస్క్ ఫోర్స్ తనిఖీలో తేలిందేమిటి అంటూ ప్రశ్న. అధ్యయనం తర్వాత చూద్దామని వ్యాఖ్య. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. ఇక గురుకులాలను తాళాలు అధికారులపై తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఇక కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసు పంపింది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో జారీ. ఇక సోమవారం విచారణకు హాజరు కావాలని అధికారులు. ఇక వాస్తవానికి మే 28న విచారణకు హాజరు కావాలని విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన ఉన్నందుకు తిరిగి వచ్చాక హాజరు కానున్న కేటీఆర్. తర్వాత ఇక ఫార్మా ఈ రేస్ కేసులో 54.89 కోట్ల దుర్వినియోగంపై ఏసీబీ కేసు. ఇక ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న సంస్థ. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచింది ప్రభుత్వం. ఇక 3.64% పెంపు 2023 జనవరి 1 నుంచి వర్తింపు. ఇక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక 30.03% చేరిన మొత్తం డిఏలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక
ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చదివి, ఇక ఉత్తమ చిత్రానికి రూపాయలు 10 లక్షలు, ఇక ద్వితీయ తృతీయ చిత్రాలకు 7 నుంచి 5 లక్షలు, ఇక ప్రతి ఒక్క అవార్డులకు 10 లక్షలు చొప్పున, ఇక ఉత్తమ నటుడు నటికి చెరో 5 లక్షలు. హైటెక్స్ లో నేడు గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు ప్రధాన ఉత్సవం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత డిఏ వచ్చేసింది. ఉద్యోగులు పెన్షనర్లు తిథి కబురు, ఇక 3.64% డిఏలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలైలో అందుకునే వేతనంతో పాటు చెల్లిస్తారు. తర్వాత ఇక వీడని మిస్టరీ, ఇక విమాన ప్రమాదంపై అంతు చిక్కని కారణాలు, ఇక అహ్మదాబాద్ లో విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక రంగంలోకి ఎన్ఐఏ ఏఏఐబి వైమానిక రంగ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎయిర్ ఇండియా నిర్వహణ లోపాలపై దృష్టి. తర్వాత ఇక ఇంజన్ల వైఫల్యం, ఇంధనం కల్తీ జరిగిన ఉండొచ్చని పలువురు పైలట్లు సందేహాలు. తర్వాత ఇక హాస్టల్ శిథిలాల కింద బ్లాక్ బాక్స్ ను గుర్తించిన ఏటీఎస్ అధికారులు. తర్వాత ఇక 1000 డిగ్రీల వేడిని తట్టుకొని చెక్కు చెదరని వైనం, ఇక దాంతోనే కారణాలు వెలుగులోకి రానున్నాయి. ఇక ఎయిర్ ఇండియాలో బోయింగ్ కుదింపు. తర్వాత ఇక తొలుత సాంకేతికత నిధులు కేంద్రం ఆదేశం. తర్వాత విమానాలు బయలుదేరడానికి ముందే ఒకసారి క్షణంగా పరిశీలించాలని స్పష్టీకరణ. తర్వాత దేశంలో అన్ని విమానయాన సంస్థలో 290 బోయింగ్, ఎయిర్ ఇండియా వద్దే 135 విమానాలు ఉన్నాయి. ఇక బాధిత కుటుంబాలకు అండంగా విమానం పులిన ప్రాంతాన్ని పరిశీలించిన మోడీ ఇక చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించారు. తర్వాత మిడ్ డే యార్డ్ లాగా ఆ ప్రమాదం, ఇక భవనం నుంచి విమానం బయటకు వస్తున్నట్టు పత్రిక మొదటి పేజ్ యార్డ్, ఇక అదే రోజు ప్రమాదం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దాదాపు 100 సైనిక అణు క్షిపణి స్థలాలే లక్ష్యంగా దాడికి దిగింది. ఇక 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడికి దిగింది ఇజ్రాయెల్. దాదాపు 330 బాంబులు, ఇక క్షిపణులు కురిపించింది ఇజ్రాయెల్ ఇరాన్ పై. ఇక ఆర్మీ చీఫ్ ఐఆర్జీసీ సిప్ మహా 4 సైనికులు, తర్వాత 6 అణు శాస్త్రవేత్తలు కూడా మృతి చెందారు. తర్వాత ఇక నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం ధ్వంసం, ఇక కలిసికట్టుగా ఇజ్రాయెల్ సైన్యం మోసేద్ ఆపరేషన్. ఇక ఇరాన్ లో డ్రోన్ల ఆయుధాలు అక్రమంగా చేరవేత. ఇక ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ఎదురుదాడి, ఇక ఇజ్రాయెల్ పై వందలాది క్షిపణులు, ఇక రాకెట్లు. ఇక తదుపరి దాడులు మరింత క్రూరం, ఇక ఆయన మాతో అణు ఒప్పందం కుదుర్చుకోండి, ఇక ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తర్వాత ఇక కొత్తగా 571 ప్రభుత్వ స్కూళ్లు, ఇక గ్రామాలు పట్టణాలు బడులో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులకు. ఇక నాణ్యమైన విద్యకు ఎంత ఖర్చు అయినా చేస్తాం. ఇక హై స్కూల్ నుంచే నైపుణ్య అభివృద్ధి ఉండాలి, ఇక అప్పుడు విద్యార్థులు ఇష్టమైన రంగాల్లో రాణిస్తారు. ఇక విద్యాశాఖ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక ఇష్టారీతిన ఫీజులు పెంప. ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటికి ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థులపై భారం పడకుండా చూడండి అంటూ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తర్వాత ఇక ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు మళ్లీ నోటీసులు పంపించింది ఏసీబీ. తర్వాత 16 హాజరు కావాలని ఏసీబీ, ఇక కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచించింది. ఛార్జ్ షీట్ దాఖలైన ఏసీబీ కసరత్తు. ఇక నోటీసులు పేరిట రేవంత్ నాటకాలు, దమ్ముంటే లై డిటెక్టివ్ కు రావాలని కేటీఆర్ ప్రశ్నించారు. తర్వాత ఎన్నికల భరోసా. ఇక 10 నుంచి 15 రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం. స్థానిక ఎన్నికలకు ముందే పంపిణీ కసరత్తు. ఇక నిధుల సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం 4000 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి కొన్ని వార్తలు, హెడ్లైన్స్ అనే విశేషాలు చూసాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్.